ఇదివరకు తరచూ ప్రధానమంత్రిని కలుస్తూ ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో. ఇప్పుడు తరచూ ప్రధానమంత్రి కలుస్తున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో. అంటే మోడీ దగ్గర యాక్సెస్ జగన్ కంటే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఎక్కువ వచ్చింది. విపక్షంలోకి వెళ్ళాక జగన్తో ఈ రోజు వరకు నరేంద్ర మోడీ కలవలేదు. స్వపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేసుకొస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ కారణంగా వాస్తవంగా జగన్ మీద ఇప్పుడు సిఐడి కేసు, అది కూడా ఏదైతే పోర్టు కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో బలవంతంగా షేర్లు రాయించుకున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ వ్యవహారంలో నిజంగా తలుచుకుంటే నరేంద్ర మోడీ తలుచుకుంటే అరెస్ట్ చేయించవచ్చు, సిబిఐడి విచారణ చేయించవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కోరాలి, కోరతే చేసేయచ్చు. ఇక్కడ ఈ ఇద్దరు కూడబలుక్కుంటారా? అయితే సాధారణంగా క్రిందసారి చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోలేదు. కేంద్రానికి రాసి పంపించిన సిబిఐ ఈడీలకి విచారణ చేయమని స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఐడి అనేక వివరాలతో కూడినటువంటి డేటాలు పంపించిన ఆంధ్ర రాజకీయాల విషయంలో జోక్యం చేసుకోలేదు. చట్టం మీ పని మీరు చేసుకోండి, మేము ఇన్వాల్వ్ కామని చెప్పేశారు. ఇప్పుడు అలా చేస్తారా? ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి చేసేస్తారా? చేస్తే గనక నరేంద్ర మోడీ దెబ్బతీసినట్టు జగన్ని. చెయ్యకపోతే మీరు అక్కడ చూసుకోండి మీ సిఐడితోనే అనేటటువంటి పాయింట్తోనే, అంటే భవిష్యత్తులో ఇప్పుడు బాగానే ఉంటుంది బీజేపీ తెలుగుదేశం జనసేన సంబంధాలతో, భవిష్యత్తులో ఎప్పుడన్నా తేడా వచ్చినప్పుడు మోడీ ఇట్లా ప్రేమ చూపెట్టాడు అన్నటువంటి ఏదో అప్పట్లో కనుక విడిపోయేటటువంటి సందర్భంలో మోడీ అపాయింట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి అన్నటువంటి పాయింట్తో ఎలా అయితే జరిగిందో అట్లాంటి పరిణామం అవుతుంది. కాబట్టి ఏం జరుగుతుందో భవిష్యత్తు నిర్దేశించాలి.